ఝన్ తెలుగువన్ రమ్మంది తెలుగువన్. That's right. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరు మెచ్చిన చిత్రం కార్యక్రమానికి స్వాగతం. కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ దర్శకత్వంలో వెంకటేష్, భానుప్రియ నటించిన నృత్యం సంగీత ప్రధాన చిత్రం స్వర్ణకమలం. అద్దెకు ఇల్లు కావలసి వచ్చి వెంకటేష్, అతని అసిస్టెంట్ ఎన్ని పాటలు పడతారో, ఆఖరికి ఇంట్లో దిగాక ఆ ఇంటి యజమానురాలతో వారెలాంటి ఇబ్బందులు పడతారో మనము చూద్దాం. అద్దెకు పైకి వస్తున్నావు, ఆర్తి సమయంలో మాత్రం కిందకి రాకు, అలా అయిపోతావు. ఆర్తి ఎప్పుడెప్పుడు ఇస్తారండి? ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరాని అడుగు. ఏమండి, అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంతనాలు ఏమిటండి? మన ఇంటికి అద్దెకు వస్తానని వాళ్ళు వచ్చారే, మాట్లాడుతున్నా. వచ్చేసారా బాబు? ఈ పూటే వచ్చేస్తామండి. అబ్బా, ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి. చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు. బాలమురుగన్, అది చూసా కదా అద్దెకిస్తానన్నావు. హారతి తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకో. అది కాదండి, మీరు మడిలో ఉన్నారు కదా, హారతి మడి ఉంటున్నాయినా, తీసుకో. మీరు తీసుకోండి. పొద్దుంచి తీసుకుంటా ఉన్నా కదే. ఇది రాఘవేంద్ర స్వామిదండి. ఓ, రాఘవేంద్ర స్వామిదా? ప్రసాదం కూడా తీసుకొస్తాను, ఉంటున్నాయినా, మీరు రండి. కొంచెం ఆగుదో. అదేమిట్రా, ఇల్లు రెడీగానే ఉందన్నావు, ఇవాళ చేరిపోతున్నావు. అంతా రెడీ అయింది, కానీ మనం చెట్టు మీద వాలే ముందు కొంచెం కావు కావు అనాలి అంతే. అదేమిట్రా? నేను చెప్తా కదా. ఉచ్చాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చందతాం కల్ప వృక్షాయ నమతాం కం. మీరు తింటారేమిటండి? ఎవరిలాగా బాగుందో లేదో చూస్తానే. ప్రథమ కక్కుర్తి మీరును. ఉచ్చాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చందతాం కల్ప. ఇదేనండి చంద్రశేఖరం అంటే. అఖిలాండేశ్వరి గారు, చిరంజీవ ఓంకారేశ్వరరావు గారు, సుఖీ భవ. ఆది దంపతులు. చక్కగా నామాలు పెట్టి చేతికి శంకు చక్రం ఇస్తే అచ్చు వెంకటేశ్వర స్వామిలా ఉంటారు కదండి. బాలమురుగన్, పెరియాల్వార్, పెరియాల్వార్, బాలమురుగన్, ఇద్దరు దేవుళ్ళు మన మేడ మీద నిలుస్తున్నారే. నిజం. చూడు నాయనా, నీకు మడి ఆచారాలన్నీ, పూజలు పునస్కారాలు ఉన్నాయని బాలమురుగన్ చెప్పాడు. చాలా సంతోషం. ఇంకా దేవుడి పటాలు అవి కావాలంటే కిందకొచ్చి తీసుకువెళ్ళండి. ఏనాయనా? అలాగేనండి. ఆర్తిస్తాను, రండి. పదండి, పైన గది చూసి తీసుకొస్తానండి. నాట్యం, సంగీతం అనే కళలు మనలో శృతి, లయ, జ్ఞానం ఉంటేనే కానీ వంట పట్టవు. అవి ఉన్నా కూడా వారికి ఆయా కళల మీద శ్రద్ధ ఉండాలి. అలా అర్హత ఉండి శ్రద్ధ లేకపోతే అవి నేర్చుకునే పద్ధతిలో ఇదిగో ఈ చిత్రంలో భానుప్రియ సాధన చేస్తున్నట్టే ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కంఠే నాలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్ చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్. కొలువైయున్నారే దేవదేవుడు,
భానుప్రియకు నాట్యంలో చక్కని ప్రతిభ ఉందని, కానీ ఆమెకు దాన్ని నేర్చుకోవటంలోనే శ్రద్ధ లేదని వెంకటేష్ గ్రహిస్తాడు. ఆమెకు శ్రద్ధ కలిగించడానికి అతడు కూడా నాట్యం నేర్చుకోవడానికి వస్తాడు. అప్పుడు భానుప్రియ ఏం చేసిందో, ఎలా అతన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుందో ఇప్పుడు చూద్దాం. నమస్కారం సార్. ఎవరు? చంద్రమా? నాయనారా? నేను నమస్కారం సార్. సింకుని ఏమిటిదంతా? మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఈ గజ్జలు మా కాళ్ళ కట్టించి మమ్మల్ని కృతార్థం చేయాలి. అవును సార్. సంతోషంగా నేర్పుతాను. కానీ లంచాలు సార్, గురుదక్షిణ మీరు కాదనకూడదు. మీనా గారు వచ్చేయండి, గురువు గారు ఒప్పేసుకున్నారు, మొదలు పెట్టద్దాం. అలాగే. ఇంతకీ మీకు ఇదివరకు ఏమైనా ప్రవేశం ఉందా? ఆ తిప్పలు కూడా మేమే పడాలా? ఇంకు గారు కొన్నాళ్ళు కృషి చేశారనుకోండి, నా విషయంలోనే మీరు వాళ్ళ నుంచి కృషి చేసుకోవాలి. ఏమండి, ఈ గజ్జల కళ్ళకద్దుకుని తీసుకోండి ఆయన. తీసేసుకోవడం అయిపోయింది, కట్టేసుకోవడం కూడా అయిపోయింది నాన్న. టింకు గారు మీరు అటు కొంచెం వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్. ఇలా నమస్కారం చేయండి. గురువు గారికి నమస్కారం చేయండి. ఇక మొదలెట్టచ్చు నాన్న. నేను ఒకసారి అంటాను, ఇది మీరు చెయ్యండి. తాం దిగదిగుతాం 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 తత్తద్దిగదిగు తత్తద్దిగదిగు తత్తద్దిగదిగుతాయి. తాం దిగదిగుతాం 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 తత్తద్దిగదిగు తత్తద్దిగదిగు తత్తద్దిగదిగుతాయి. ఇంకో గారు బాగానే చేశారు. చంద్రం గారు మీరు కూడా చేయండి. తాం దిగదిగుతాం 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 తత్తద్దిగదిగు తత్తద్దిగదిగు తత్తద్దిగదిగుతాయి. చంద్రం గారు మొదటిసారైనా చక్కగా చేశారు నాన్న. కాస్త మెచ్చుకోగానే అలా వెళ్ళిపోతారేమిటి? ఇంకా ఉందండి, రండి రండి. వచ్చారు నాన్న. తాకిటతకతకహితతో తాకిటతకతకహితతో. చంద్రం గారు మీరు చేరే. తాకిటతకతకహితతో లయ తప్పుతోంది బాబు. లయ తప్పుతోందటండి, సరిగ్గా చేయండి. అయ్యో నాన్న. తాకిటతకతకహితతో లయ తప్పుతోందమ్మా. నేనేం చేయను నాన్న, వారి పాదాలు వారి గజ్జలు అర్థం చేసుకో. క్షమించండి, ఈసారి సరిగ్గా చేస్తాను. వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం వెళ్లిన భానుప్రియ తండ్రికి అక్కడ జరుగుతున్న అన్యాయం చూసి ఎలా రియాక్ట్ అవుతాడో, నిజంగా ధన సహాయం అవసరమైన వృద్ధ కళాకారుడికి ఆయన ఎలా సాయం చేస్తాడో దర్శకులు విశ్వనాథ్ చాలా అద్భుతంగా చూపించారు. ఆ సీన్ ఏంటో చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. అయ్యా చూడండి, నాకు టైం చాలా తక్కువగా ఉంది. కాలాన్ని వృధా చేయటం అంటే నాకు పరమ అసహ్యం. ఒక్క నిమిషం టైం వేస్ట్ చేస్తున్నావంటే జీవిత పరిమాణంలో ఒక నిమిషం తగ్గిపోయినట్టే కదా. ఏమిట్రా చెబుతున్నారు? కాలాల గురించి చెప్తున్నారు, కాలాల గురించి. అయితే మన జీవన భృతి విషయం అదే టైం వేస్ట్ చేయకుండా అక్కడికే వస్తున్నాను. మీరు కూడా నా కాలాన్ని వృధా చేయకుండా, నన్ను విసిగించకుండా అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. కాలము దాని విలువ గురించి ఆంధ్రజ్యోతి ఆదివారం ఇష్యూలో ఒక వ్యాసం రాశాను, అది మీరు చదవాలి. కాళ్ళు పీకుతున్నాయిరా, కాసేపు కూర్చుంటాను. ఏమిటి మీరు ఇక్కడ తీరిగ్గా కూర్చుని కథాకామేషం చెప్పుకుంటూ కాలం వృధా చేయడానికి వచ్చింది? ఇప్పుడు కాసేపు కూర్చుంటామంటారా, తర్వాత పడుకుంటామంటారు. ఇట్లాగే టైం వేస్ట్ చేసేది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి అంతే. అలాగే. మాకు ప్రభుత్వం జీవన భృతి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు బాబు? అబ్బా వినబడలేదల్లే ఉంది. నేనండి ప్రశ్నలు వేయాల్సింది. టైం ఇట్లాగే వృధా చేసేస్తారు. అయితే మీరే వెయ్యండి బాబు. ఏమిటి మీరు? ఘనాపాటిని. కుమ్మరి అంటే అర్థం అవుతుంది, కమ్మరి అంటే అర్థం అవుతుంది, మేదరన్నా అర్థం అవుతుంది.
ఉట్టినే ఘనాపాట నేసి చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి? మీరేం చేసేవారో చెప్పకుండాను టైం ఇట్టాకే వేస్ట్ చేసేస్తారు. ఘనాపాటి అంటే ధాత రాతి రాతిర్ధాత ధాత రాతి సవిత సవిత రాతిర్ధాత ధాత రాతి సవిత రాతి సవిత సవిత రాతి రాతి సవితేదం ఇదం సవిత రాతి రాతి సవితేదం రాతి సవిత. అయ్యో, సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే. ఇదే టైం వేస్ట్ చేయడం అంటే. చూడండి, మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిచిపోయేలా ఉంది. వెళ్ళండి, సెలవు ఉన్న రోజున రండి, తిరిగి కూర్చుందాం. వెళ్ళండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు. ఒక్క 50 రూపాయలు ఇప్పించండి దయచేసి. నాకు వచ్చే డబ్బులు మినహాయించుకోవచ్చు. కర్మ, మళ్ళీ ఏమిటండి? మీ అర్హత ఏమిటో, మీకు ఏం వచ్చో ఏం రాదో, అసలు మీరు పండితులు అవునో కాదో తెలుసుకున్న తర్వాత ఆలోచించి డబ్బిచ్చే. ఘనాపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయ్యా. ఓ మహా పండితుడు, వృద్ధుడు, కనీసం కూర్చోమనకుండా ఇందాగడి నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే, ఏమిటయ్యా నీ సంస్కారం? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళందరికీ చేతులేసి దండం పెడుతూ కూర్చోమంటావా? ఏ ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలేంది వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి ఆదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి? రోజు గడిచే దిక్కులేక మీ ముందులా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనకండి. వాళ్ల పాండిత్యం ముందు మీరు ఇచ్చే సహాయం ఏ హోల్డ్ యువర్ టంగ్. ఊరుకో బాబు. పొట్టి గారు, నేనేనండి. రండి, పిలుస్తున్నారు. ఎందుకు బాబు వారితో గొడవ పడ్డం? గొడవ కాదండి, అతను సరైన పనే చేశాడు. మనం కళాకారులం, వృద్ధులం అని గౌరవం లేకపోయినా మనుష్యులం అనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి? పరిస్థితులు ఇప్పుడు చెప్తుంటే విన్నాను. నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను. ఉన్న సహాయమే, కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు. పదచంద్ర. ఎన్నో బాధలు పడి భానుప్రియకు ఇష్టం లేకుండానే ఆమె నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు వెంకటేష్. కావాలనే కాలిమువ్వులు రాలిపడేలా చేసి ప్రోగ్రాం పాడు చేసి తన పంతం నెరవేర్చుకుంటుంది భానుప్రియ. కానీ ఆ ప్రోగ్రాం అలా కావటం ఇష్టం లేని ఆమె తండ్రి తానే కాలికి గజ్జె కట్టుకుని నాట్యం చేసి వయోభారం చేత మరణిస్తాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఎంజాయ్ చేయండి. మరి మీనాక్షి నృత్య ప్రదర్శన కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. సర్వవాణి
అంటే ఒక వేదమని, ఒక తపస్సని దాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆసక్తితో నేర్చుకోవాలని తెలుసుకున్న భానుప్రియలో మార్పు వస్తుంది. ఆ మార్పుకి కారణమైన వెంకటేష్ని తనకి తెలియకుండానే భానుప్రియ ప్రేమిస్తుంది. అతను కూడా ఆమెను ప్రేమిస్తాడు. అదెలాగో మీరు చూడండి. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజు ఒక మీనాక్షి గారు కాదు కనిపించేది, మిగిరి మీద నర్తించే పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేస్తావు అనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం. గూళ్ళేమిటి, గువ్వలేమిటి, కొత్తగా రెక్కలు రావటం ఏమిటి? ఏమిటండి మీరు మనస్ఫూర్తిగా ఆ గజ్జలు కాళ్ళకు కట్టుకుంటున్నారంటే గోపల్లకి కొత్తగా రెక్కలు వచ్చినట్టే కదండి. మీ కవిత్వం కూడా వచ్చా? ఈ కళ్ళను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది. మీరు గంధపు చెక్క లాంటి వారు, నేను రాయి లాంటి వాడిని. మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు? రాయి మీద అరగదేస్తారు. ఇప్పుడు మీరు సాధన చేయడానికి వచ్చారు కదా, ఈ రాతిని ఉపయోగించుకోండి. మీ అభినయ సుగంధాలు విరజిల్లుతుంది. భానుప్రియ నాట్యం చూసి ముచ్చటపడిన ఒక నాట్య కళాకారిణి ఆమె ప్రదర్శనలను విదేశాల్లో ఇప్పించటానికి భానుప్రియకు అవకాశం ఇస్తుంది. అన్ని సిద్ధమైన తీరా బయలుదేరే సమయానికి భానుప్రియ విదేశాలకు వెళ్లకుండా వెంకటేష్ ని వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు ఆ సీన్ చూద్దామా? ఒకవేళ మీ కాలి మువ్వల సవ్వడిలో నా గుండె చప్పుడు వినిపిస్తే మరోలా అనుకోకండి. మన ఈ చిన్ని స్నేహాన్ని మర్చిపోలేని మీ చంద్రశేఖర్, మీ చంద్రశేఖర్, మీ చంద్రశేఖర్, మీ చంద్రశేఖర్.
ఇప్పటి వరకు మీరు మెచ్చిన చిత్రంలో స్వర్ణకమలం గురించి తెలుసుకున్నారు కదండి. మరో మంచి సినిమాతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. झन 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 तेलुगु वन